ప్రజెంట్ పాలిటిక్స్ ఎట్లున్నాయంటే యూత్‌ని వాడుకొని వదిలేస్తున్నారు. అవును. అంటే ఎట్లా అంటే అది ఇగ అందరికి తెలిసిన విషయమే. పొలిటికల్ పార్టీలు గాని, పార్టీల నాయకులు గాని హ్మ్. యూత్‌ని బీరు, బిర్యానీ, బైక్ ర్యాలీస్ ఈ 3 అంశాల వరకు వాడుకొని ఎలక్షన్ తర్వాత వదిలేస్తున్నారు. హ్మ్. సో, ఇలాంటి రాజకీయం కాకుండా యూత్ పాలిటిక్స్‌లో పార్టిసిపేషన్ చేయాలి. హ్మ్. చేయాలంటే యూత్ ఏం జేయాలి? ఫస్ట్ యూత్ మారాలి కదా! వీటికి అట్రాక్ట్ అవ్వకూడదు కదా! డెఫినెట్‌గా. అదే స్టార్టింగ్ నుంచి పొలిటికల్ పార్టీస్ ఏం చేసినాయంటే యూత్‌ని ఆ విధంగా మార్చుకున్నాయి. అంటే డబ్బులు ఇవ్వడం గాని, అదేవిధంగా మందు, బీరు, బిర్యానీ ఇలాంటికి బానిసలు చేసి పొలిటికల్ పార్టీసే యూత్‌ని వాడుకుంటున్నాయి. హ్మ్. సో, అందరిని వాడుకుంటున్నాయని చెప్పట్లే. కాకపోతే చాలామంది దానికి యాంటీ‌గా గూడా ఉన్నారు. సో, హ్మ్. నాలాంటి వాళ్ళు చాలామంది లక్షల మంది ఉన్నారు. వాళ్ళు దాన్ని ఓవర్‌కమ్ జేసి నెక్స్ట్ నెక్స్ట్ తరానికి పొలిటికల్‌గా యువతనే మెయిన్ ఎజెండాగా ఉండి పనిజేయాలనేది హ్మ్. అసలు చాలా పెద్ద పెద్ద వాళ్ళ వల్లే సాధ్యం కాలేదు కదా! యూత్ ఏం చేయగలరు? యూత్ హ్మ్. ఏం చేయగలరు అనేది హ్మ్. తప్పు క్వెషను. యూత్ ఏదైనా చేస్తారు అనేది అది కరెక్ట్. ఎందుకంటే దేశ జనాభాలో 146,00,00,000 జనాభాలో హ్మ్. మోర్ దెన్ 40% యూత్ పాపులేషన్. అదే తెలంగాణ రాష్ట్ర విషయానికొస్తే 3,84,90,000 మంది జనాభాలో 43.6%. అదే గ్రామ విషయానికొస్తే ఏ గ్రామం తీసుకున్నా గానీ మోర్ దెన్ 30% యూత్ పాపులేషన్ ఉంటారు. సో, యూత్ ఇది ఇంకేంది నంబరింగ్ క్లియర్‌గా కనిపిస్తుంది. యూత్ దలుచుకుంటే ఏదైనా సాధించగలరు. గతంలో ప్రూవ్ అయింది. ఇప్పుడు గూడా సాధించగలరు. కానీ ఈ యూత్‌ని మంచి డైరెక్షన్ చేసే నాయకుడు కావాలనేది నేను కోరుకుంటున్నాను. అసలు ఎలక్షన్స్‌లో యూత్‌ని ఎందుకు యూజ్ చేసుకుంటారు మన పొలిటీషియన్స్? అదే గదా! యూత్ ఎక్కడ డైవర్ట్ అయితున్నారు? హ్మ్. మందు. మందు, బీరు, బిర్యానీ. హ్మ్. తర్వాత వాళ్ళ జెండాలు మోయడం, జేజేలు కొట్టడం. ఇక్కడ వాళ్ళ వీక్‌నెస్‌ని పొలిటికల్ పార్టీ నాయకులు యూజ్ చేసుకుంటున్నారు. హ్మ్. సో, ఇది యూత్ అంటే జెండాలు మోయడం గాదు. యూత్ అంటే పార్టీలకు జేజేలు కొట్టడం గాదు. యూత్ అంటే బీరు, బిర్యానీకి ఆశపడి వాళ్ళ పార్టీల మీటింగ్‌లకు పోవడం గాదు. యూత్ అంటే పొలిటికల్‌గా, రాజకీయంగా ఎదగాలి అనేది యూత్ తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా మార్పు సాధ్యమైతది. ఇప్పుడు మీరు యూత్ తలుచుకుంటే సాధ్యమైతది అని అంటున్నారు కదా! ఇంత పొలిటీషియన్స్ యూత్‌ని వీటన్నిటికి యూజ్ చేసుకుంటున్నప్పుడు, హ్మ్. యూత్‌లో ఒక ఆలోచన అంటూ రావాలి కదా! మమ్మల్నే యూజ్ చేసుకుంటున్నారంటే మాలో ఏముంది? మేమెందుకు పోరాడకూడదు అని వాళ్ళకి అనిపించదా? ఖచ్చితంగా. ఇప్పుడు నాలాంటి వాళ్ళు బయటకొచ్చి మాట్లాడుతున్నారంటే అది హ్మ్. రివల్యూషనే. ఇప్పుడు ఖచ్చితంగా మీకంటూ ఒక అవగాహన ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉంది. చాలామంది యూత్‌కి అసలు పాలిటిక్స్ అంటేనే ఇంట్రెస్ట్ ఉండదు. సో, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అది మీరంటున్నది కొంచెం రాంగ్ అని నేను అనుకుంటా. ఎందుకంటే పాలిటిక్స్‌లో యూత్‌కి చాలా ఇంట్రెస్ట్ ఉంది. మీరొకసారి అబ్జర్వ్ చేస్తే హ్మ్. ఏ పొలిటికల్ పార్టీకైనా హ్మ్. గ్రౌండ్‌లో పనిచేసేది యువకులు. మోర్ దెన్ 75% యూతే పనిచేస్తారు. అంటే హ్మ్. యూత్ కింద మొబిలైజింగ్ చేయడం గానీ, ఇంటింటికి ఎళ్లి ప్రచారం చేయడం గానీ, ఇంటింటికి వెళ్లి మందు బాటిల్ పంచడం గానీ, బీర్ బాటిల్ పంచడం గానీ, బిర్యానీ ప్యాకెట్ పంచడం గానీ, ఇవంతా యూతే చేస్తారు. ఖచ్చితంగా పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ లేనిది ఆ పొలిటికల్ పార్టీ కింద కార్యకర్తగా ఎందుకు పనిచేస్తారు? చేయరు గదా! డెఫినెట్‌గా పొలిటికల్‌గా ఇంట్రెస్ట్ ఉంది. కాకపోతే వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చేటోళ్ళు లేరనేది వాస్తవం. సో, డైరెక్షన్ ఇచ్చే నాయకులు ముందుకొస్తే డెఫినెట్‌గా నాలాంటి యువకులు చాలా మంది లక్షల్లో మంది ఉన్నారు. సో, హ్మ్. వాళ్ళని యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా ఈ దేశ పునర్నిర్మాణంకే గాని, రాష్ట్రానికే గాని, మన ముఖ్యంగా గ్రామ స్థాయిలో ఇది డెఫినెట్‌గా సాధ్యమవుతది. అసలు ఎలక్షన్స్ టైంలో యూత్ పాత్ర ఎలా ఉండాలి అంటారు? యూత్ పాత్ర ఎలా ఉండాలనే దానికన్నా ముందు యూత్‌ని ఎలా ఉన్నారనేది మాట్లాడుకుంటే బావుంటది ఫస్టు. హ్మ్. సో, చెప్పినా గదా! స్టార్టింగ్ ఎర్లియర్‌గా చెప్పినట్టు యూత్‌ని బీరు, బిర్యానీ, బైక్ ర్యాలీస్. ఇంకా మా ఊరు భాషలో చెప్పాలంటే సుక్క, మొక్క, బొక్క. హ్మ్. ఈ వీటి వరకు వాటికి ఆశ చూపించి వాళ్ళ ఎనర్జీని, ఎంతూజియాజంని వాళ్ళకుండే ఆహ్, ఆ ఎంతూజియాజాన్ని బాగా యూజ్ చేసుకుంటున్నారు. సో, పొలిటికల్ పార్టీసు వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు చెప్పే వాళ్ళు చూపించే ఆశలు అంటే ఈ డబ్బు ప్రభావం గాని, మందే గాని, బీరే గాని, బిర్యానీ గాని ఇలాంటి వాటికి ముందుకు పోకుండా, వాళ్ళకి ఆశపడకుండా మనకంటూ ఒక పొలిటికల్ ఎజెండా
పొలిటికల్ ఎజెండా అంటే మంత్రిగానో ఎమ్మెల్యేగానో ఎంపీగానో పోటీ చేయాల్సిన అవసరం లేదు. నీ ఊరిలోనే నీ గ్రామంలోనే ఓ వార్డు మెంబర్గా, ఓ సర్పంచ్గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా పోటీ చేసే అవకాశాలు ఎన్నో ఉన్నాయి. సో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలనేది యూత్ అభిప్రాయం. అసలు పంచాయతీ ఎలక్షన్స్లో యూతే ఎందుకు పని చేయాలి? యూత్ ఎందుకు పనిచేయాలనే క్వశ్చన్కి ఎవరైనా పని చేయొచ్చు. ఇప్పటి వరకు చూస్తున్నాం మన రాష్ట్రంలో 12,767 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాకు తెలిసి ఏ గ్రామంలో కూడా యువకులు సర్పంచ్లుగా ఉన్న పరిస్థితి ఎక్కడ లేదు. అక్కడ కూడా సర్పంచ్గా పోటీ చేయాలంటే మినిమం 50 లక్షలు కావాలి. 50 లక్షలు ఉంటే కానీ ఖర్చు పెట్టగలిగే స్తోమత ఉంటే కానీ అక్కడ టికెట్ రాదు. ఎంపీటీసీగానైనా జెడ్పీటీసీగానైనా ఎక్కడైనా. సో ఖచ్చితంగా పోటీ చేయాలి. వాళ్ళే ఎందుకు పోటీ చేయాలి, వాళ్ళే ఎందుకు గెలవాలంటే ఖచ్చితంగా యువకులనే ఒకటే ఓటు కాదు. యువకునికి అనే వాడికి ఏముండాలి, సమాజం మీద అవగాహన ఉండాలి, ఊరికి మంచి చేయాలన్న తపన ఉండాలి. ఇలాంటి పాజిటివ్ వేలో ఉంటే ఖచ్చితంగా ఉన్నారు చాలామంది. మా ఊర్లోనే చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా అన్ని గ్రామాల్లో ఉన్నారు. అది కూడా చదువుకున్న నిరుద్యోగులు ముందుకు రావాలి. యువకులు అంటే నిరుద్యోగులే కదా. ఇప్పుడు నిరుద్యోగులను కూడా ఈ రాష్ట్ర గవర్నమెంట్, ఈ గవర్నమెంట్ అనే కదా, అన్ని గవర్నమెంట్లు మోసం చేస్తున్నాయి. సింపుల్గా ఒక లాజిక్ చెప్తా మీకు. మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ, దేశం విషయానికి వస్తే మన దేశంలో ఉన్న జనాభా 146 కోట్లు, 3% ఉద్యోగుల సంఖ్య, 3% ప్రభుత్వ ఉద్యోగుల పర్సంటేజ్. అదే మన రాష్ట్ర విషయానికి వస్తే 3,84,90,000 మందిలో 3% ప్రభుత్వ ఉద్యోగులు. అంటే ఇక్కడ చూడండి, మనం ఇప్పుడు నోటిఫికేషన్లు వేస్తున్నారు, గతంలో కూడా వేసినారు. ఒక 100 ఉద్యోగాలు ఉంటే దానికి 1,00,000 మంది అప్లై చేస్తున్నారు. అంటే నువ్వు తలకిందులు తపస్సు చేసినా కానీ 100 మందికే ఉద్యోగాలు ఇవ్వగలుగుతావు. అంతే తప్పితే మిగతా వాళ్ళకి ఇవ్వలేవు. కానీ అక్కడ 100 మందికి ఉద్యోగాలు వస్తాయి, ఓకే. మిగతా 99,990 మంది పరిస్థితి ఏంది? ప్రభుత్వాలు వీళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇప్పుడు మన దగ్గర ఉన్న సెల్ ఫోనే కానీ, ఈ డ్రెస్సే కానీ, కెమెరాలే కానీ, మైక్లే కానీ అన్నీ 99,900 మంది నుంచి తయారైనవి. ఈ 3% ఆ 100 మంది నుంచి తయారైనవి కావు. సో వాళ్లకు ఈ 99,990 మందికి ప్రభుత్వం ఏ విధంగా సపోర్ట్ చేయాలి అంటే, వాళ్ళ స్కిల్స్ డెవలప్మెంట్ కోసం స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడమా, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేసుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడమా, ఇలాంటి విధాలుగా ప్రభుత్వాలు ఆలోచించి సపోర్ట్ చేయాలి. తప్పితే 100 మందికి ఇచ్చే ఉద్యోగాలు అది 1,00,000 మందికి ఇచ్చినట్టు బయట పోర్ట్రేట్ చేసి జనాలు ఈ నిరుద్యోగులను నమ్మించి మోసం చేస్తున్నాయి. నేను ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని అనట్లే, అన్ని గవర్నమెంట్లు చేస్తున్నాయి. ఏ పరంగా మోసం చేస్తున్నాయి అంటారు? ఏ పరంగా మోసం చేస్తున్నాయి? ఖచ్చితంగా నేను చెప్తున్నా కదా, 100 ఉద్యోగాలను చూపించి 1,00,000 మందికి వస్తున్నట్టు భ్రమలు కలిగించి. మరి 100 పోస్టులు ఉన్నాయని క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేసినప్పుడు అంతమందిని అప్లై చేయమని ఎవరు చెప్తున్నారు? మీరే కదా వెళ్ళి అప్లై చేస్తున్నారు. ఖచ్చితంగా అవకాశం ఉంటూ ఎంతమంది ఉంటారు, 2,00,000 మంది అయినా చేస్తారు. నేను ఏమంటున్నా, అది గవర్నమెంట్కి కూడా తెలుసు. ఆ ఫ్యాక్ట్ చెప్పట్లే బయటికి. గవర్నమెంట్ తెలిసిన ఫ్యాక్ట్ని ఏం చేయాలి, ఇక్కడ 100 ఉద్యోగాలు ఉన్నాయి, 100 మందికి వస్తాయి, మిగతా వాళ్ళకు మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం, లేకపోతే మీరు బిజినెస్ చేసుకోవడానికి ఇది ఇస్తాం అది ఇస్తాం అని చెప్పి వాళ్ళని మొబిలైజ్ చేసి వాళ్ళకు సపోర్ట్ చేయాలి. కానీ గవర్నమెంట్లో ఆ మాట చెప్పట్లే. ఇదంతా నిరుద్యోగులు అబ్జర్వ్ చేయాలి. మనకు బిజినెస్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ బిజినెస్ అనే ముచ్చట వచ్చింది కాబట్టి మొన్న రాష్ట్ర గవర్నమెంట్ రాజీవ్ యువక స్కీమ్ అని పెట్టింది, అవునా? దానికి 16,23,000 పైచీలకు అభ్యర్థులు అప్లై చేశారు. అందులో నేను కూడా వేసుకున్నా. సో ఇప్పటి వరకు మనకు శాంక్షన్ లెటర్ ఇచ్చారా? శాంక్షన్ లెటర్ జూన్ 2కి ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటి వరకు ఇవ్వాలి. అంటే ఇది ప్రభుత్వం మోసం చేస్తున్నట్టే కదా నిరుద్యోగుల్ని. గతంలో ఇదే నిరుద్యోగులకు ప్రభుత్వం ఏం చెప్పింది, 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామన్నది. మేమన్నా అడిగినామా? ఇవ్వమని అడిగినామా? మీరే ఇస్తున్నారు కదా, ఇవ్వలేదు. మరి మీరు రాజీవ్ యువక అని అడిగినామా? సరే నువ్వు అది ఇవ్వలేకపోతున్నావు కాబట్టి మేము ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తాం, మీరు ఫైనాన్షియల్గా అంటే నిరుద్యోగులకు బిజినెస్ చేసుకోవడానికి, ఒక వ్యాపారం పెట్టుకోవడానికి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇస్తామంటే అరే నమ్మినాం మేము కూడా. ఇంకా అందులో ఇంకో విషయం చెప్తా, 16,23,000 నిరుద్యోగులు అప్లై చేసుకుంటే ఆ పథకానికి క్యాస్ట్ ఇన్కమ్ అనేది మ్యాండేటరీ పెట్టారు. ఓన్లీ ఆ పథకం కోసం 10 లక్షల మంది క్యాస్ట్ ఇన్కమ్లు అప్లై చేసుకున్నారు. నేను కూడా క్యాస్ట్ ఇన్కమ్ అప్లై చేసుకున్నా. నాకు క్యాస్ట్ ఇన్కమ్కి 200 రూపాయలు అయింది. 10 లక్షలు ఇంటూ 200 వేసుకోండి, 2 కోట్ల రూపాయలు నిరుద్యోగుల కానించి తీసుకున్నారే. మరి ఇప్పటి వరకు ఒక్కరికన్నా శాంక్షన్ లెటర్ ఇచ్చారా? ఇంక ఈ పథకంలో ఇంకో గమ్మత్తు ఏంటంటే,
రాజు యువ వికాసం యువకుల కోసం నిరుద్యోగుల కోసం అని పెట్టారు. ఏజ్ లిమిట్ ఎంత? 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు. 50 ఏళ్ళు ఉన్నాడు యువకుడు అవుతాడా? 40 ఏళ్ళు ఉన్నాడు యువకుడు అవుతాడా? ఒకసారి ఆలోచించాలి గవర్నమెంట్. అక్కడనే పేరులోనే కనిపిస్తుంది క్లియర్గా ఇది Fake. యువకుల కోసం కాదు, నిరుద్యోగుల కోసం కాదని. అవును. సో ఇలాంటి ఇది కాకుండా రాష్ట్ర గవర్నమెంట్ కూడా, రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఏది ఇస్తారో అది చెప్పండి, ఏది చేస్తారో అది చెప్పండి. మేము అడగని వాటికి మాకు ఆశ చూపించి మేము దాని మీద నేను కూడా 3-4 టైమ్స్ మా ఎంపీడీఓ ఆఫీస్కి ఇటు తిరిగిన కాస్ట్ ఇన్కమ్ అప్లై చేసిన. ఎంతో ఖర్చు అయింది. నాలాంటి వాళ్ళు లక్షల మంది వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతున్నారు కదా. మరి అలాంటి యూత్ నిరుద్యోగులు కూడా ఎందుకు పొలిటీషియన్స్కి సపోర్ట్ చేస్తున్నారు? ఆలోచించవచ్చు కదా. ఎంతమంది వచ్చినా సరే మాకు ఉద్యోగాలు రానప్పుడు మేము ఎందుకు హెల్ప్ చేయాలి అని, ఈ బిర్యానీ ఈ మందు అవసరమా అని ఎందుకు ఆలోచన రావట్లేదు అంటారు? చాలా మందికి వచ్చింది, రాలేదని కాదు. ఇప్పుడు చాలా మందికి ఎప్పుడో స్టార్ట్ అయిపోయింది. కాకపోతే తప్పని పరిస్థితులు, ఎందుకంటే పొలిటికల్గా వీళ్ళకు సపోర్ట్ చేయడానికి ఎవరు లేరు. పొలిటికల్గా ముందుకెళ్ళాలంటే ఖచ్చితంగా చెప్తున్నా కదా, వెనకంగా ఒక 10 మంది తిరగాలి. రోజు వాళ్ళకు వాళ్ళ మెయింటెనెన్స్ ఉంటుంది. 10 మంది వెనకాల తిరిగే ఊళ్ళో తిరిగే చోటమోట లీడర్లకైనా వెనకంగా 10 మంది తిరగాలి. వాళ్ళ మెయింటెనెన్స్, వాళ్ళ ఖర్చులు ఇవన్నీ ఉంటాయి. అది మాలాంటి యువకులకు కష్టమైన పని. ఎందుకంటే ఇప్పుడు డబ్బు రాజకీయం, మందు రాజకీయం అనేది బయట నడుస్తున్నప్పుడు మాలాంటి వాళ్ళకి కష్టమవుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే గ్రౌండ్ స్థాయిలో యువకులు చేయగలరు, అది పెద్ద విషయమే కాదు. ఈ పార్టీల నాయకులకు కార్యకర్తలుగా పనిచేసేటోళ్ళు 75% యువకులే. ఆ యువకులు గ్రౌండ్ స్థాయిలో మనం ఒక యూనిటీగా ఉండి మనం పొలిటికల్గా ఎదగడానికి మనం ఒక ప్లాట్ఫామ్ చేసుకొని మనం పోటీ చేస్తే ఖచ్చితంగా ఇక అవతల పార్టీలకు ఛాన్సే ఉండదు. అసలు పోటీ చేయొచ్చు, 100% అంటారు. ఇప్పుడు యూత్ అందరూ ఒకటైతే, యూత్ మొత్తం ఒకటైతే యునానిమస్గా ఉంటే ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసుకుంటే ఊర్లో ఎంపీటీసీగా, సర్పంచ్గా, జెడ్పీటీసీగా, కౌన్సిలర్లు ఇవి గెలవడం పెద్ద విషయమే కాదు. కాకపోతే యూనిటీ అనేది రావాలి. ఈ యూనిటీ రావాలంటే మా యువకుల్ని డైరెక్షన్ చేసే నాయకత్వం కావాలి. ఇప్పటి వరకు ఆ నాయకత్వం లేదు. గతంలో జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు, జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ముందుకు వచ్చారు. కాకపోతే వాళ్ళని యాక్సెప్ట్ చేయలే. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, అలాంటి నాయకత్వం రావాలి, మళ్ళీ అలాంటి వాళ్ళు రావాలి. వాళ్ళనే యాక్సెప్ట్ చేయనప్పుడు మిమ్మల్ని ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? అది డబ్బు ప్రభావంలో వాళ్ళు ఇంకొద్ది రోజులు, జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు ఇంకొద్ది రోజులు ఉంటే బాగుండు అనిపించింది. కాకపోతే వాళ్ళు ఇప్పటికీ మీరు యూట్యూబ్లో వాళ్ళ వీడియోలు చూస్తే నేను ఇప్పటికీ చూస్తుంటాను. వాళ్ళ వీడియోలు చాలా బాగా చాలా అన్ని ఏ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రికి కానీ ఎవరికి ఉన్న నాలెడ్జ్ ఆయన దగ్గర ఉంటుంది. ప్రతి విషయం క్లుప్తంగా చెప్తారు. కాకపోతే ఏంటంటే అలాంటి వాళ్ళ మాటలు నచ్చవు. నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళ మాటలు నిజంగా ఈ సమాజానికి నచ్చవు. అట్లా ఆయన చెప్పిండు, చాలా వరకు ప్రయత్నం చేసిండు, ఎలక్షన్లో పోటీ చేసిండు. తర్వాత అది కంప్లీట్గా కొంచెం దూరం అయిపోయింది పొలిటికల్గా. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఆయన ఇచ్చే సలహాలు, సూచనలు ఎప్పుడు ఉంటాయి, ఎప్పుడు ఇస్తుంటారు. చాలా వరకు రీఫార్మ్స్ కూడా తీసుకొచ్చారు కేంద్రంలో. సో ఆ పొలిటికల్గా పార్టీగానే కాదు, ఆయనకున్న నాలెడ్జ్, ఆయనకున్న పరిజ్ఞానం మేరకు ఆయన చాలా వరకు ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ చేసినారు. చాలా మందికి తెలియదు. ఏంటంటే మన రాజకీయ నాయకులు ఎంత గీత చెప్పి ఇంత పెద్దగా చెప్పుకుంటారు. పాపం ఆయన ఇంత చేస్తాడు, ఎవరికి చెప్పుకోడు ఆయన. అది చాలా వరకు జనాలకు తెలియదు. కాకపోతే ఆయన లాంటి నాయకులు ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం. జేడి లక్ష్మీనారాయణ లాంటి వాళ్ళు ఈ దేశానికి, రాష్ట్రానికి అవసరం ఎప్పుడైనా. ఇప్పుడు జయప్రకాష్ గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయనతో మీరు వర్క్ చేయడం జరిగింది. 2014లో ఆయన ఎలక్షన్, ఆయనతో మీ అనుభవం ఏంటి? చెప్తున్నా, అలాంటి నాయకులు రేరు, అరుదు. నిజంగా చెప్తున్నా, నీతిగా నిజాయితీగా ఉండే నాయకుడిని ఈ ప్రజలు యాక్సెప్ట్ చేయరు. అది మాత్రం ఆయన అలాంటి నాయకులు మళ్ళీ రారు. అంత నాలెడ్జ్ ఉన్న నాయకులు మళ్ళీ ఈ సమాజంలో రావడం కష్టం. కాకపోతే అలాంటి నాయకులను ఓడగొట్టడానికి మల్కాజ్గిరి నుంచి పోటీ చేశారు ఆయన ఎంపీగా 2014లో. అలాంటి నాయకుడిని ఓడగొట్టుకోవడం మన దురదృష్టం అంతే. మరి మీలాంటి వాళ్ళు అతనికి సపోర్ట్ అనేది ఇస్తే మంచి జరగచ్చు కదా? జరగచ్చు, చేసిరు కదా. అప్పుడు సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా యువకులే. కానీ అక్కడ డబ్బు ప్రభావం చెప్తున్నా కదా, మందు, బీరు, బిర్యానీ ఇలాంటి డబ్బు ప్రభావంలో
ఆయన ముందుకు రాలేకపోయినా. ఆయనకు వచ్చినట్టున్నాయి, చాలా వరకు వచ్చినాయి, 1,00,000 పైచిలకు ఓట్లు వచ్చినాయి. ఆయన ₹1 పంచుకుంటూ గెలిచిండే, మందుబాటులు పంచుకుంటూ గెలిచిండే. మేము పని చేసినాం కదా. ఇక్కడ మహేశ్వరం కాన్స్టిట్యున్సీ నుంచి అప్పుడు 28 ఏళ్ల యువకునికి, అంటే ఇప్పుడు నా వయసు 28, 2014లో 28 ఏళ్ల యువకునికి టికెట్ ఇచ్చింది ఆయన. అప్పుడు అక్కడ పోటీ చేసింది ఎవరు? తీగల కృష్ణారెడ్డి గారు, సబితా ఇంద్రారెడ్డి గారు, వీళ్ళు పోటీ చేసి వాళ్ళ మీద పోటీ చేసిండు ఒక 28 ఏళ్ళ యువకుడు, సముద్రాల దేవి ప్రసాద్ గారు అని. సో అలాంటి వాళ్ళకు కూడా మేము సపోర్ట్ చేసినాం, తిరిగినాం, క్యాంపెయిన్ చేసినాం. చెప్తున్నాయి కదా, నీతిగా నిజాయితీగా ఉన్నట్టు అప్పుడు ఆ టైంలో యాక్సెప్ట్ చేయలేదు జనాలు కూడా. అప్పుడున్న డబ్బు ప్రభావం, మందు ప్రభావం, బిర్యానీ ప్రభావం, వీటి కింద వాళ్ళు ముందుకు రాలేకపోయారు. మీరు చెబుతున్న ఈ మార్పు యువతతో సాధ్యమేనా? ఖచ్చితంగా సాధ్యం, అలా నో డౌట్. నేను చెప్పినట్టు దేశ జనాభాలో మోర్ దెన్ 40% యూత్ పాపులేషన్, రాష్ట్ర జనాభాలో 43.6% యూత్ పాపులేషన్. అదే గ్రామ విషయానికి వస్తే మోర్ దెన్ 30%. 100% సాధ్యం. యువతతో సాధించలేదంటూ ఏది ఉండదు. ఇవి నేను కాదు, పెద్ద పెద్ద నాయకులు చెప్పిన వాళ్ళు, ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ అధ్యక్షులు, ప్రైమ్ మినిస్టర్, ముఖ్యమంత్రులు అందరూ చెప్తున్న మాటలే. కానీ పొలిటికల్గా వీళ్ళకు సపోర్ట్ చేస్తారా అంటే చేయరు. ఎందుకు చేయరంటే యూత్ వస్తే నిజంగా ఇక అది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఇంకా అందుకు వాళ్ళు సపోర్ట్ చేయరు. తప్పితే మాటలు అయితే అందరు చెప్తారు. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీని నమ్మే పరిస్థితిలో యువకులు కానీ లేరు. సో దానికి కొత్త ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసే నాయకులు కావాలి. అందులో మేము పనిచేయడానికి నాలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు. లక్షల మంది పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఖచ్చితంగా. ఈ ప్రభుత్వాలు యువతని మోసం చేస్తున్నాయా? అన్ని ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయి, ముఖ్యంగా నిరుద్యోగులని. నేను ఇంతకుముందుకు చెప్పినట్టు దేశ జనాభాలో, రాష్ట్ర జనాభాలో ఉద్యోగుల శాతం 3%. మనకు 100 ఉద్యోగాలు ఉన్న కాడ 1,00,000 మంది అభ్యర్థులు రాస్తున్నప్పుడు ఆ 1,00,000 మందికి ఇస్తున్నట్టు ఒక భ్రమలు కల్పించి ఖచ్చితంగా యువతని, నిరుద్యోగుల్ని మోసం చేస్తున్నారు. అలా నో డౌట్. ఆ విజ్ఞత నిజంగా అది ఈ నిరుద్యోగులు పసిగట్టాలి. పసిగట్టి ఈ ప్రభుత్వాలని ఖచ్చితంగా మనం అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే లాస్ట్ టైం ఈ రాష్ట్ర గవర్నమెంట్ రేవంత్ రెడ్డి గారు కూడా నిరుద్యోగుల ఎమోషన్ని వాడుకున్నాడు. అప్పుడు నోటిఫికేషన్లు వేయట్లేదని, కేసీఆర్ గారి మీద యాంటీ చాలా ఉంటాయి. అది ఈ నిరుద్యోగులు 40 లక్షల మంది నిరుద్యోగులు, దాదాపు 50 లక్షల మంది నిరుద్యోగులు ఈ రాష్ట్రంలో ఉంటే వాళ్ళ ఎమోషన్ని వాడుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా మళ్ళీ నిరుద్యోగులకి న్యాయం చేసే పరిస్థితి ఉందంటే కనిపిస్తలేదు అది ఖచ్చితంగా. ఎందుకంటే నిరుద్యోగ భృతి అన్నారు, అది ఇప్పటివరకు ఇవ్వలేదు. ఆ తర్వాత రాజీవ్ వికాస్ అన్నారు, నేను మాట్లాడినా, వాటి గురించి ఇప్పటిదాకా ఊసేలేదు, ఒక్క శాంక్షన్ లెటర్ కూడా ఇవ్వలేదు. ఇంకా మరి ఈ 40 లక్షల 50 లక్షల మంది నిరుద్యోగులకు ఏం చేసినట్టు? ఏమన్నా అంటే సింపుల్గా చెప్తున్నాడు రేవంత్ రెడ్డి గారు. ఆయన అంటే అట్లా మాట్లాడడం కూడా ఉండాలి. ఏమంటున్నాడు? రాష్ట్ర ఖజానా లేదు, దివాలా తీసింది, రాష్ట్రంలో ఆదాయం లేదు, అప్పు కూడా ఓడిస్తలేడు అని చెప్తున్నాడు. నిజంగా అట్లా మాట్లాడడానికి నిజాయితీ ఉండాలి. ఎందుకంటే అంత ముఖ్యమంత్రి స్థాయి లాంటి నాయకుడు అలాంటి మాటలు మాట్లాడితే నెక్స్ట్ ఏంటి, ప్రజల నుంచి వచ్చే వ్యతిరేకత ఏంటి అనేది తెలియకుండా ఆయన ఏం మాట్లాడున్నాడు. అంత నిజాయితీగా మాట్లాడిందంటే అప్రిషియేట్ చేయొచ్చు. కానీ గతంలో మీరు ఇదే రాజకీయాలు ఉన్నారు కదా, 30 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ఉన్నారు కదా. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి వాళ్ళు గత 30 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నారు కదా. మరి మీకు 30 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళ నుంచి ఉన్నప్పుడు రాష్ట్ర పరిస్థితి మీకు తెలియదా? రాష్ట్రం అప్లప్పాలైందని తెలియదా? మీరు మరి అది తెలియకుండానే మీరు 420 హామీలు ఇచ్చిరా అంటే ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా చెప్పాలి, చెప్పిన తర్వాత గెలిస్తే చూద్దాం, లేకపోతే లేదన్న ఆలోచనలతోటి రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి తప్పితే నిజంగా జనాలకు మంచి చేయాలని చెప్పేసి, యువకులకు, నిరుద్యోగులకు మంచి చేయాలని చెప్పేసి ఈ ప్రభుత్వానికి లేదు. ఓకే, అసలు గతంలో బీఆర్ఎస్ పాలన ఎలా ఉంది, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఎలా ఉంది కంపారిజన్? బీఆర్ఎస్ పాలన స్కీమ్స్లో బాగున్నాయి, స్కీములు బాగా పెట్టారు, అవి గ్రౌండ్ లెవెల్లో జనాల వరకు వచ్చినాయి, ఆ విషయంలో ఒప్పుకోవచ్చు. కానీ దానికన్నా ముందు ఒక విషయం మాట్లాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు 75,000 కోట్లు. ఆ తర్వాత టీఆర్ఎస్ గవర్నమెంట్ 10 సంవత్సరాల తర్వాత దిగిపోయే నాటికి తెలంగాణ రాష్ట్ర అప్పు 6,71,000 కోట్లు.
ఇప్పుడు ఆ టీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన తర్వాత కాంగ్రెస్ వచ్చిన కానించి 1,30,000 కోట్లు చేసిందంటే 8 లక్షల అప్పు ఈ రోజు నాటికి తెలంగాణ రాష్ట్రం మీద ఉంది. అవును. అప్పుడు అప్పులు చేశారు బాగా టీఆర్ఎస్ వాళ్ళు అప్పులు చేసి సంక్షేమం కోసం ఉపయోగించారు. ఎంతో కొంత సంక్షేమం కింది గ్రౌండ్ లెవెల్లో వచ్చింది కాదనట్లే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, గతంలో చేసిన అప్పులే మిత్తిలు కట్టలేకపోతున్నాం, దానికే మేము అప్పు తెస్తున్నాం, ఇంకా వెల్ఫేర్ స్కీమ్స్ ఏం చేయాలి అని అడుగుతాం. మీకు నేను అదే అడుగుతున్నా, మీకు తెలుసు కదా 6 లక్షల కోట్లు అప్పు ఉందని తెలుసు కదా, అన్నీ తెలిసినాక కూడా మీరు ఎందుకు హామీలు ఇచ్చారు, ఎందుకు ప్రజల్ని మోసం చేస్తున్నారు? రేవంత్ రెడ్డి గారు ఇంకో విషయం మాట్లాడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆదాయం నెలకు 22,000 కోట్లు అవసరం ఉంటే 18,000 కోట్లే వస్తున్నాయి, అందులో 6,500 కోట్లు ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్నాం జీతాలుగా, ఇంకో 6,500 కోట్లు వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తున్నాం, అంటే ఇప్పుడు వరకు రన్ అవుతున్నాయి. ఇంకేదున్నా 6,500 కోట్లే మనం ఏం చేసుకుని ఇందులోనే మనం ఎట్లా నడుపుదాం, గవర్నమెంట్ని ఎట్లా ముందుకు నడుపుదాం మీరే చెప్పండి అని చాలా అడిగిండు. ఒక మీటింగ్లో అడిగిండు. మీరు కట్ చేయకుండా వేస్తంటే నేను ఒక విషయం చెప్తా. నాకు 28 సంవత్సరాలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను సలహా ఇస్తున్నా, మీరు అడిగిరు కాబట్టి సలహా ఇస్తున్నా, మీరు కట్ చేయకుండా వేయాలి. సో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఏ దేశంలో కూడా ఎమ్మెల్యేల జీతాల కంటే తక్కువ కాదు. తెలంగాణ రాష్ట్రంలో 2,50,000 రూపాయలు తెలంగాణ రాష్ట్ర ఎమ్మెల్యేలు జీతాలు తీసుకుంటున్నారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాలలో ముఖ్యమంత్రి కన్నా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కువ జీతం తీసుకుంటున్నారు, 4,10,000 రూపాయలు. ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకు జీతాలు కూడా సేమ్ 2,50,000 రూపాయలు. అంటే మన తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే స్థానాలు ఉన్నాయి. అదేవిధంగా దాదాపుగా 40 స్థానాలు ఎమ్మెల్సీ ఉన్నాయి, అంటే దాదాపుగా 160 స్థానాలు. ఒక్క ఎమ్మెల్యేకు తెలంగాణ రాష్ట్రం అంటే 5 సంవత్సరాలకు 60 నెలలు, నెలకు 2,50,000 చొప్పున వేస్తే 5 సంవత్సరాల పేరు మీద ఒక ఎమ్మెల్యేకు 1,50,00,000 శాలరీ ఇస్తుంది. అట్లా దాదాపు 160 మంది, 160 ఇంటూ 1,50,00,000 ఒకసారి క్యాలిక్యులేటర్ చేస్తే మీకే తెలుస్తుంది, దాదాపుగా 250 కోట్లు. నేను అడుగుతున్నా, ఈ ఎమ్మెల్యేలకు జీతాలు అవసరమా? మరి ఎవ్వరు రాజకీయాల్లోకి వచ్చినా ప్రజల సంక్షేమం కోసం వస్తున్నాం, ప్రజల అభివృద్ధి చేయడానికి వస్తున్నాం, ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి వస్తున్నాం, ఆస్తులు అమ్ముకొని వస్తున్నాం అని చెప్పే ఈ రాజకీయ నాయకులకు అవసరమా? నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, వీళ్ళని బంద్ చేయండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి కూడా దాదాపు 2,40,00,000 అనే జీతం మీకు అవసరమా? రేవంత్ రెడ్డి గారికి జీతం అవసరమా? ఈ డబ్బంతా 250 కోట్లు. అదేవిధంగా ఇంకో విషయం చెప్పాలి, ఈ ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్యేలకు కానీ ఎమ్మెల్సీలకు కానీ అదేవిధంగా అంటే ముఖ్యమంత్రికి కానీ మంత్రులకి కానీ వీళ్ళందరికీ సెక్యూరిటీ పరంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నెలకు 30 కోట్లు ఖర్చు పెడుతుంది. అంటే 60 నెలలకు అదే 180 కోట్లు చెప్తున్నా కదా. అది కలిసి ఒక 600 నుంచి 700 కోట్ల రూపాయలు మీరు అక్కడికి డైవర్ట్ చేయకుండా ఆ డబ్బులని మీరు మీ దగ్గర పెట్టుకొని ప్రజల సంక్షేమానికి ఉపయోగిస్తారా, నిరుద్యోగులకు ఉపయోగిస్తారా, రైతుల కోసం ఉపయోగిస్తారా, చేనేత కార్మికుల కోసం ఉపయోగిస్తారా? ఉపయోగించండి. నేను చెప్తున్నా కదా, నేను చెప్పింది ఫాలో అయితే 600 నుంచి 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ట్రా మనీ యాడ్ అవుతుంది. ఈ యాడ్ అయిన దాన్ని నిరుద్యోగుల కోసం ఉపయోగించండి, స్కిల్స్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టండి. ఇవి చేయకుండా మీకు ఇంకో విషయం చెప్పాలి, చాలామంది అంటారు తెలంగాణ రాష్ట్రం గతంలో అప్పులపాలైంది, 6 లక్షల కోట్ల అప్పులైంది. ఒక్కటే మనం అబ్జర్వ్ చేయాలి, తెలంగాణ రాష్ట్రం ఏమో అప్పులపాలవుతుంది, తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రతినిధుల ఆస్తులేమో పెరుగుతున్నాయి సంవత్సరానికి. నిజంగా ఇప్పుడు చూడాలి, అప్పు చేసినవి ఎక్కడ పోతున్నాయి, తెలంగాణ రాష్ట్ర ఆదాయం ఎక్కడ పోతుందో మనం ఒకసారి యువకులుగా నిరుద్యోగులుగా మనం ఆలోచన చేయాలి, క్వశ్చన్ చేయాలి, ప్రశ్నించాలి. ఇవి ప్రశ్నించేటోడు సైలెంట్గా ఉన్నంత వరకు బెదిరించేటోడు రాజ్యం వెళ్తాడు. మనలాంటి యువకులు బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని కానీ ఇలాంటి రాజకీయ నాయకుల కానీ క్వశ్చన్ చేయాలి ఖచ్చితంగా. వాళ్ళ ఉద్యోగాలు అంటే నేను చెప్తున్నా కదా, మనం ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయాల్సిన పరిస్థితి ఉండకపోవచ్చు, ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేసే అంత సత్తా మాత్రం ఉంటుంది. ఖచ్చితంగా పోటీ చేసి వాళ్లకు బుద్ధి చెప్పే విధంగా మనం యువకులుగా పనిచేయాలనేది కోరుకుంటున్నాం. ఇప్పుడు మీరు అన్నారు కదా, అప్పులు ఉన్నాయని తెలిసినప్పుడు హామీలు ఎందుకు ఇవ్వాలి, జనాల్ని మోసం చేయాలి అని. ఒకవేళ మీరు ఆ ప్లేస్లో ఉంటే హామీలు ఇవ్వకుండా వస్తే అసలు మీరు గెలుస్తారా?
హామీలు ఇవ్వడం వల్లే కదా జనాలు గెలిపిస్తున్నారు అదే ఓట్లు నేను అదే చెప్తున్నా, మీరు నిజాయితీగా చెప్పండి, మాకు ఇస్తా అని చెప్పి ఎందుకు మోసం చేస్తున్నారు? నిజాయితీగా చెప్తే మీరు గెలవరు కదా. అరే ఇవ్వరు, నేను పొలిటికల్ పార్టీస్కి చెప్పేది అదే, మీరు నిజాయితీగా చెప్పండి, ఇంత తప్పు ఉంది, ఇంత ఉంది, మేము ఇవే ఇవ్వగలుగుతాం. నిరుద్యోగులకు ఎవరైనా నిరుద్యోగ భృతి అడిగిరా? ఎవరైనా ధర్నా చేసిరా? లేదే. మరి ఎందుకు ఇస్తున్నారు? మరి రాజీవ్ వికాస్ ఇవ్వమన్నారు, ఎవరన్నా అడిగిరా? మీరే ఇస్తున్నారు కదా, దాన్ని అంగు ఆర్భాటం చేసిరు కదా, మోసం చేసిరు కదా. హామీలు ఇచ్చేటప్పుడే మీ యూత్ క్వశ్చనింగ్ చేయొచ్చు కదా, ఇంత తప్పు ఉన్నప్పుడు మీరు ఎట్లా ఇస్తున్నారు ఈ హామీలు అని. యూత్ అంటే ఇప్పుడు నేను ఒక్కరిద్దరు చేస్తే కాదు, మాకు ప్లాట్ఫామ్ ఉండాలి, మాకు ఒక రాజకీయ ఎజెండా ఉండాలి, మమ్మల్ని డైరెక్షన్ చేసే పార్టీ ఒకటి ఉండాలి. అప్పుడు క్వశ్చన్ చేస్తే వాల్యూ ఉంటుంది. ఇండివిజువల్గా నేను టీవీలో కూర్చొని మాట్లాడితే దానికి వాల్యూ ఏముంటుంది? వాడు వింటాడా, చూస్తాడా? లేదు కదా. అదే నేను చెప్తున్నా, యువకులకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మమ్మల్ని యూటిలైజ్ చేసుకునేది, మమ్మల్ని డైరెక్షన్ చేసే వాళ్ళు మాకు కావాలి. ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టయితే మాలాంటి వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీగా పోటీ చేయడం కష్టం అన్నారు. ఇందాక మీరు మాట్లాడినట్లయితే మా యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అని అన్నారు. సో ఇప్పుడు ఎందుకు ఈ మాట డిఫరెన్స్ వచ్చింది? డిఫరెన్స్ మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేస్తే నిజం కష్టం. ఇప్పుడు ఈ టైంలో ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయడం కష్టం. ఎందుకంటే ఎంపీగా పోటీ చేయాలంటే 50 కోట్లు కావాలి మినిమం కాన్స్టిట్యున్సీలో ఖర్చు పెట్టడానికి. ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే 20 నుంచి 30 కోట్లు కావాలి. అంత మా సామర్థ్యం ఉందా? నేను మీ నుంచి ఇక్కడికి రావడానికి నాకు 1000 రూపాయలు ఖర్చు అయింది. ఆ 1000 రూపాయలు ఎట్లా చేయాలనేది మాలాంటి వాళ్ళకి కష్టం. కానీ నేను ఏమంటున్నా, అందుకే లోకల్ బాడీ ఎలక్షన్లో పోటీ చేయాలనుకుంటున్నా, పోటీ చేయాలంటున్నా. ఎందుకంటే కింద గ్రౌండ్లో మనం స్ట్రాంగ్ చేస్తే, కింద ఉన్న యూత్ జనాలని మొబిలైజ్ చేసి వాళ్ళని కొంచెం ట్యూన్ చేస్తే, మనం ఓటు ఎందుకు వేస్తున్నాం, ఓటు ఎందుకు అమ్ముకోవాల్సి వస్తుంది, ఓటు యొక్క విలువ ఏంది, నిజంగా కరెక్ట్ పర్సన్కి వేస్తున్నావా, మంచోడికే వేస్తున్నావా, రేపు పొద్దుగాల దాచుకొని తినేటోనికి వేస్తున్నావా, మనం కింద మనం పునర్నిర్మాణం స్ట్రాంగ్ చేస్తే ఖచ్చితంగా ఆ నెక్స్ట్ లెవెల్ అది ఖచ్చితంగా సాధ్యమవుతుంది. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి మీరేమైనా పోటీ చేస్తారా? నేను పోటీ చేస్తానని, నాలాగా మాట్లాడేటోళ్ళు 100 మంది ఉన్నారు, నాలాగా నాకన్నా ఇంకెక్కువ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా యువకులు పోటీ చేయాలనేదే కదా కాన్సెప్ట్. ఖచ్చితంగా యువకులు పోటీ చేయాలి. మా గ్రామంలో కూడా యువకులు పోటీ చేస్తారు ఖచ్చితంగా. నాలాగా మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉన్నారు, నాలాంటి ఆలోచన కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. డెఫినెట్గా పోటీ చేస్తారు. మా ఊరు ఒక్కటనే కాదు, అన్ని ఊర్లలో పోటీ చేయాలి.